హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి బైపీస్ టీమ్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. మరి ఏ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట ఈ వీడియోలో. తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం స్టెప్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, తర్వాత ఫిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ రీఅప్లోడ్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వెబ్ వాషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే టోటల్గా 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి కదా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఫామ్స్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఏపీ ఈఏపీ సైడ్ సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీకు సంబంధించిన కొన్ని మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క ఆధార్ నెంబర్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, కొన్ని మన డిఫాల్ట్ వస్తాయి అనమాట. మీకు సంబంధించిన కొన్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ కేటగిరీ అనమాట, మీది ఏ క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఫామ్ అని ఉంటుంది అనమాట, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే ఇక్కడ అప్లికేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లికేబుల్ ఆప్షన్ ఉంటుంది, నాట్ అప్లికేబుల్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఒకరైతే మొబైల్ నెంబర్ అయితే క్లారిటీ కూడా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఇంటర్ఫేస్ ఇక్కడ నెక్స్ట్ విండో అయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీరు ఇన్ కేసు మీరు స్పెషల్ కేటగిరీ అయితే ఇక్కడ మనకైతే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్ కేసు స్పెషల్ కేటగిరీ కావాలంటే అయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా ఎన్సీటీ సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ విండో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విండోలో వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ 7th క్లాస్ నుంచి ఇక్కడ మనకు 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనమాట. ఇవన్నీ సంబంధించిన ఇక్కడ మీ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇక్కడ నేమ్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన కాలేజ్ యొక్క ప్లేస్ అనమాట, తర్వాత కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే మీకు సంబంధించిన మళ్ళీ ఇక్కడైతే ఇంటర్మీడియట్ అదేవిధంగా ఈఏపీసీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఈఏపీ సెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అనమాట, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈఏపీ సెట్లో మార్క్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ విండో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. రాగానే మీకు సంబంధించిన యొక్క ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత బోర్డు అనమాట, మీకు ఇక్కడ బోర్డు ఉంటుంది కదా, మీకు ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎన్ని వచ్చాయి ఇంటర్లో మార్క్స్ అనేవి కూడా ఉంటుంది, మీకు సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క అన్ని డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ప్రీవియస్గా మిస్టేక్స్ ఇస్తే ఇక్కడ మీరైతే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది అనమాట. ఆ టిక్ బాక్స్ టిక్ చేయండి. టిక్ చేయగానే ఇక్కడ సంబంధించిన ఇంకోటి గ్యాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. మరి మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే మరి ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయన్నమాట మన ఏపీలో వచ్చేసి అనమాట. మీకు ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫై చేసుకోను అక్కడ ఆన్లైన్లో సంబంధించిన నేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కానీ నేమ్స్ కానీ కాలేజ్ నేమ్స్ ఉంటాయి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకు సబ్మిట్ క్లిక్ చేయగానే సేవ్ కావడం జరుగుతుంది. సంబంధించిన ఇక్కడ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ పేమెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పేమెంట్ సంబంధించిన ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే మీకు సంబంధించిన ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఆధార్ నెంబర్, తర్వాత మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, మీ యొక్క ఫోన్ నెంబర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, తర్వాత మీకు అమౌంట్ అనమాట. ఇక్కడ అమౌంట్ ఎంత కట్టాలి మనకు ఎస్సీ వారికి ఇక్కడ 600 రూపీస్ ఉంటుంది. తర్వాత
ఓసీబీసీ వారికి ఇక్కడ మనకు 1200 రూపీస్ ఉంటుంది అనమాట. అమౌంట్కి సెలెక్ట్ చేసుకోవాలి. మరి అమౌంట్ ఏ విధంగా కట్టాలి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అన్నట్లయితే మనకు దాదాపు మనకి ఇక్కడ మనకు 6 to 7 ఆప్షన్స్ ఉంది అనమాట. డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, అదర్ బ్యాంక్ ఉంది, పేటిఎం కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన ఇప్పుడైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఒకసారి డాక్యుమెంట్స్ ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ అనమాట మీకు సంబంధించిన ఇంటర్ యొక్క బోనోఫైడ్ కావాలి, తర్వాత ఇంటర్ టీసీ కావాలి, ఇంటర్ మెమో కావాలి, 10th మెమో కావాలి, 10th బోనోఫైడ్ కావాలి, తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, ర్యాంక్ కార్డు కావాల్సి ఉంటుంది, ఆల్ టికెట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ మనమైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఏ విధంగా అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించి ఇక్కడ మనకైతే పేజ్ అయితే అప్లోడ్ చేయలేదు. యూజర్ మాన్యువల్లో మనకైతే దీనికి సంబంధించి లింక్ అయితే ఎనేబుల్ చేయలేదు అనమాట. అంటే ఇందులో వచ్చేసి మనకు పేజ్ అనమాట ఉంటుంది కదా, మనం ఏ విధంగా అప్లోడ్ చేయను డాక్యుమెంట్స్ సంబంధించి ఇక్కడ మనకైతే విండో అయితే లేదనమాట. మీకు ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ కాగానే ఒకసారి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే మీకు సంబంధించిన అన్ని కూడా ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని కూడా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అన్ని కూడా మనకు అక్కడ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఆ ఫార్మేట్లో జేపీజీ ఫార్మేట్ ఉందా, పిఎన్జీ ఫార్మేట్ ఉందా అని సెట్ చేసుకొని మీరైతే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించి మన డాక్యుమెంట్స్ అనేవి కూడా వెరిఫికేషన్ అయిందా కాలేదని కూడా మనకు స్టెప్ బై స్టెప్ అయితే మనకు వెబ్సైట్లోనే మనకు అన్ని ఇచ్చారనమాట. మీకు చూపిస్తాను ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా. గైస్ ఒకసారి మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి మీకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా కాలేదని కూడా ఇక్కడ మనకి అయితే నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా కాలేదా, పెండింగ్ ఉన్నదా, మేము మన డాక్యుమెంట్స్లో మళ్ళీ రీఅప్లోడ్ చేయమని ఇక్కడ మీకు ఆ రిమార్క్స్ వచ్చాయని కూడా చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు అన్ని కరెక్ట్ ఉన్నైతే మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ కాగానే మీకు సంబంధించిన ఏదైతే డైరెక్ట్గా మీకు వెబ్ భాషను ఇవ్వడానికి మనం డేట్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్ భాషను వచ్చేసి December 3 నుంచి అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, మీకైతే మెసేజ్ వస్తుందన్నమాట. మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. మీకు వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరైతే వెబ్ భాషను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి వెబ్ భాషను ఏ విధంగా చెప్తానమాట, స్టెప్ బై స్టెప్ అనమాట. తర్వాత అదే విధంగా మీకు సంబంధించిన ఇక్కడ ఒకసారి అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈఏపీ సెట్ సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇదన్నమాట వీడియో ఇన్ఫర్మేషన్. స్టెప్ బై స్టెప్ మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.